హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకుందాం. కార్తీక పౌర్ణమి రోజున దీపారాధనకు ప్రత్యేక విశిష్టత ఉంది. ఈ రోజు చేసే ఒక్క దీపారాధన ఏడాది మొత్తం నిత్యం దీపం వెలిగించినంత పుణ్యాన్ని, శుభాన్ని ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే భక్తులు ఈ రోజున 365 వత్తులతో దీపారాధన చేసి శివకేశవుల అనుగ్రహం పొందుతారు. సాధారణంగా ప్రతిరోజు ఉదయం సాయంత్రం సంధ్యాదీపాన్ని వెలిగించడం హిందూ సాంప్రదాయంలో భాగం. కానీ ప్రస్తుత కలియుగ జీవన శైలిలో ప్రతి ఒక్కరూ నిత్యం దీపారాధన చేయడం సాధ్యపడటం లేదు. ఒకరోజు దీపం పెట్టి మరొక రోజు పెట్టకపోవడం వల్ల దోషాలు ఏర్పడతాయి. సంవత్సరంలో 365 రోజులు ఉంటాయి. రోజుకు ఒక వత్తి చొప్పున 365 వత్తులను కలిపి కార్తీక పౌర్ణమి రోజు దీపారాధన చేస్తే ఆ ఒక్కరోజు దీపం వెలిగించిన ఏడాది పొడవునా నిత్య దీపారాధన చేసిన ఫలితం దక్కుతుంది. పురాణాల ప్రకారం కార్తీక పౌర్ణమి రోజున పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీనారాయణులు భూమిపైకి వస్తారు. 365 వత్తులతో దీపారాధన చేసి వారిని ఆహ్వానించి పూజలు చేయడం ద్వారా వారి ఆశీస్సులు పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి. కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తుల దీపం వెలిగించడం వల్ల సంవత్సరం మొత్తం ఇంట్లో లేదా ఆలయంలో దీపాలు వెలిగించడంలో వచ్చిన లోపాలు తొలగిపోతాయి. కార్తీక పౌర్ణమి ఈ రోజున దీపారాధన చేయడం వల్ల జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. సకల పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలం దక్కుతుందని అంటున్నారు. దీపం సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. 365 వత్తులతో దీపం వెలిగించి దాన ధర్మాలు చేయడం వలన లక్ష్మీదేవి సంతోషించి భక్తులకు అష్టైశ్వర్యాలు, సంపద అందిస్తుందని చెబుతున్నారు. ఈ 365 వత్తులను ఆవు నెయ్యిలో నానబెట్టి కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం సంధ్యా సమయంలో వెలిగించాలి. ఈ దీపాన్ని తులసి కోట లేదా ఉసిరి చెట్టు కింద వెలిగించవచ్చు, లేదా శివాలయం, విష్ణు ఆలయంలో కూడా వెలిగించవచ్చు. ప్లీజ్ లైక్ ది వీడియో, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.